శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం కుంభరాశి వారికి, మీ రాశి అధిపతి ఎవరండి? శనీశ్వరుడు కదా. ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. మంచిదా? ఏమాత్రం కాదని చెప్తాను నేను. ఎందుకంటేనండి, శనితో కలిసిన రాహు మంచివాడు కానే కాదు. ధనం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, కుటుంబంలో అభివృద్ధి లేకుండా కలిగిస్తూ ఉంటాడు, అలాగే కుటుంబంలో సౌఖ్యం లేకుండా కలిగిస్తూ ఉంటాడు, ధనం సకాలంలో రాకుండా కలిగేట్ చేస్తుంటాడు. కుంభరాశి వాళ్ళకి ధనం మీరు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం, కానీ లేట్ అయిపోతాయి, కానీ రావు. చూసుకోండి కావాలంటే. నేను చెప్పేది ఏది కూడా అబద్ధం ఉండడమో లేకపోతే ఏదో నోటికి వచ్చి చెప్పడమో కాదు. పైగా మీరు విదేశాలు వెళ్తారు తెలుసా అండి. ఎందుకురా అంటే మీరు రాశికి 12th హౌస్లో ఆడేవారు శనీశ్వరుడు ఒక్కడే. ఆయన ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. వలన మీరు కష్టపడి మీరు ఉద్యోగం కోసం వెళ్ళడం కోసం విదేశాలు వెళ్తారు. అక్కడ ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే శనీశ్వరుడు 2వ భావంలో ఉన్నా కూడా ధన ప్రాప్తి కలుగుతుంది అనడంలో ఏమైనా సందేహం ఉందా? లేదు. ఇంకోటి చెప్పాలి, శుక్రుడు గురించి చెప్పుకుందాం. శుక్రుడు ఎవరు? 4th హౌస్ లార్డ్. 4th హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? బుధుడితో కలిసి ఉన్నాడు. నీచభంగ రాజ్యం అయిపోలా 2వ భావానికి. 4th హౌస్ లార్డ్ 2వలో లేడు అంటే ఫారిన్ కంట్రీస్ అయ్యి సరే. ఎంత మీరు వద్దురా బాబోయ్ అన్నా కూడా విదేశ పర్యటన జరిగి తీరుతుంది. మీరు అది మిమ్మల్ని తీసుకెళ్తారు, విదేశాలు వెళ్తారు. సో అందరికీ కాదండి, మీ జాతక ప్రకారం కలిసి మీ జాతక ప్రకారం ఉండుంటుంది. ఇంకో విషయం, ఎందుకంటే రాహుతో కలిసినటువంటి శనుడు ఎప్పుడైనా సరే రాహు కనెక్ట్ అయి ఉంటేనే విదేశాలు వెళ్తారు. ఈ రాహు చక్కగా శనితో కలిసి ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు, డెఫినెట్గా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. వెళ్ళడం వలన మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదండి. ధనం విషయంలో ధనం సంతృప్తిగా ఉంటుంది. కానీ మీ స్నేహితుల వల్ల కాదు, స్నేహితులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ భార్యాభర్తల విషయంలో తగాదాలు, మనస్పర్ధలు వస్తాయి. ఎందుకు? మీ మాట దొరుకుతుండడం వల్లనే అన్నాను. మీరు ఏమనుకోకండి. సింహరాశి వాళ్ళకి, అదే మీ కుంభరాశి వాళ్ళకి కోపం ఉంటుంది, కొద్దిగా మాట ఇది ఉంటుందన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు తిరుగులేని మనిషి అయిపోతారు. చక్రవర్తిలా ఉంటారు అంటారు కదా, అలాగే మీకు తిరుగులేని మనిషిలా ఉంటారు. కొద్దిగా మాట కంట్రోల్ ఉంచుకోండి. సరే, ఆ పక్క పెడదాం. మీ తమ్ముడికి చాలా బాగుంటుంది తెలుసా అండి. అలాగే సప్తమాధిపతి అయినటువంటి రవి 3వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే మీ భార్య గారు కానీ భర్త గారు కానీ విదేశీ పర్యటన చేస్తారు. అదే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా బిజినెస్ల రీత్యా లేదా మీ భార్యాభర్తలు కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అది గొప్ప అదృష్టం. వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు, తెలివిగా ఉంటారు, మీ తమ్ముళ్ళు కలుస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు, పట్టుదల పెరిగిపోతుంటుంది. పట్టుదల పెరగడం ఏంటి? మీరు చేస్తున్న పనులందు పట్టుదల. అంతేకాకుండానండి, మీకు శుభవార్తలు కూడా వారంలో వినడానికి అవకాశం ఉంది. 4th హౌస్లో గురుడు తప్పదని అనండి. నేను 3వ భావంలో కంటే 4th భావంలో యోగిస్తాడు. 2nd హౌస్ లార్డ్ అయ్యాడుగా. ఇది కూడా చూడండి, 2nd హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు? 4th భావంలో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్.
మీరు ఎలా కుంభరాశి వాళ్ళు ఎలా చూసుకున్నా సరే విదేశీ పర్యటన మీకు రాబోతోంది. షార్ట్ జర్నీస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో విదేశ పర్యటన మీరు ఏదో విధంగా చేసేస్తారండి. ఏదో విధంగా అంటే చదువు రీత్యా, బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ సినిమా ప్రోగ్రామ్స్ పాటలు పడతారు అక్కడ ప్రోగ్రామ్స్ రీత్యా వెళ్ళి తీరుతారు. కొద్దిగా ఆటంకాలు ఎదురైతే పని సక్సెసే. ఆరంభంలో కుజుడున్నాడు కదండి మీకు మాటల భయంగా చెప్పాలండి. చతుర్థ భావంలో గురుడు కూడా వాహనాలని, ఆభరణాలని, సంగీతంలో దిట్ట అనే అవన్నీ మీకు ఇస్తాడు కదండి. మాటల తల్లిగారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఈ 5th హౌస్ లార్డ్ కూడా శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. ఎగ్జాల్టేషన్లో బుధుడితో కలిసి ఉన్నాడు కదా. అంటే మీ సంతానం వల్ల ధనప్రాప్తి, ఏదో విధంగా మీకు సంతానం ధనప్రాప్తి కలిగిస్తారు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. మీకు డబ్బులు సంపాదించుకుంటారు. అందరికీ కాదుండే మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. ఏదైనా 6వ భావంలో కుజుడు అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. శత్రుభయము, రుణభయము, రోగభయాలు పొంచి ఉన్నాయి. ఎందుకని? కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్లే. అసలు కుజుడు 6వ భావంలో అంటే ఇటువంటివి ఉంటాయా? ఉండవు. ధైర్యాన్ని, విజయాన్ని, విజయ పరంపరలని, పొలిటికల్ రంగం, పైగా పొలిటికల్ రంగంలో అభివృద్ధిని అలాగా దూసుకుపోయే తత్వాన్ని ఇస్తాడు కదా కుజుడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? నీచ స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మనమే తక్కువ మనం సుబ్రహ్మణ్య స్వామి పూజించేస్తాం. అదే సుబ్రహ్మణ్య స్వామి ఓం సం శరవణ భవాయ అంటుంటాం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ అంటూనే ఉంటాం కదా, చేసుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేసుకుంటుంటాం. మనం సుబ్రహ్మణ్య స్వామి వదిలిపెడతామా? అమ్మ మనం వదిలిపెట్టాంగా. ఆయన ద్వారా ఆయన పూజిస్తేనే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన అటు విద్యలోను, అటు మీ బాత్రూలు అంటారు సార్, మీ తోబుట్టువుల్లోనూ చక్కటి అభివృద్ధి కలుగుతుంటుంది. సరే, అది పక్క పెడదాం. మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్త సూచనలు ఉన్నాయి. కానీ భయపడుతున్న అవసరం ఏముందండి? ఎందుకు భయం అని చెప్పారంటే మీ అష్టమాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు నీచలో ఉండే మాటలు కాదు కదా. మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, కానీ ఉండవని నేను చెప్తా. ఎందుకంటే ఏం లేదండి, అష్టమ స్థానంలో ఉన్నది ఎవరు? కేతువు ఎవరు? గురుదృష్టి ఉంది. 5 గ్రహాల దృష్టి కూడా ఉంది. బుధ శుక్ర శని రాహువులు చంద్రుడు. ఇలా డీటెయిల్గా చెప్పాలండి. చెప్తేనే మీకు అర్థమవుతుంది. సోది కొట్టట్లేదురా వీడు కరెక్ట్గా చెప్తున్నాడరా బాబు అన్నట్టుగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఉండడం వల్ల ముఖ్యంగా లా సంబంధించింది అంటే కోర్టు సంబంధించిన వాటిలో అలా చెప్పకూడదు. సక్సెస్ అయితే తీరుతారు, విజయం సాధిస్తారు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా తలవంతలంకి వచ్చే ధనయోగము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ మాటల. పైగా మీకు సేవకాజనము అందరూ ఉంటారు. అందుకే మీరు చేస్తున్న బిజినెస్ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. విదేశాలు చదువు రీత్యా వెళ్తారు. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ప్రొఫెషన్లోనండి గురుదృష్టి ఉంది కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్, వాళ్ళకి చాలా అద్భుతమైన పీరియడ్ చెప్తాను. ఎందుకు? గురు ప్రభావం చాలా బాగుందండి. కాకపోతే అండి 10th హౌస్లో నీచలో ఉన్నాడు కాబట్టి ఇందాక మనం సుబ్రహ్మణ్య స్వామిని వదలం అనుకున్నాం కదా, ఆయన పూజించేస్తూనే ఉంటాం. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి కారణం కూడా సుబ్రహ్మణ్య స్వామి అవుతాడు. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి పూజిద్దాం. గురుదృష్టి ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, వీళ్ళన్ని రంగంలోనూ ఉన్నతమైనటువంటి ప్రమాణాలతోటి అభివృద్ధికరంగానే ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా చెప్తానండి. అలాగే కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కటి లాభాలు ఉంటాయి. 12వ భావంలో చంద్రుడికి 21, 22 తారీఖులో ఉంటాడు. ఎవరు? 6వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో కుజుడు ఉన్నాడు. చంద్రమంగళ యోగంలో ఉన్నారు. అంటే ఏంటి? అంటే భూముల వలన ధనప్రాప్తి, అలాగే భూములు కొనుగోలు చేయడము, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి భూములు కొనుక్కోవడము, సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, బావులు, చెరువులు అవన్నీ తవ్వించడము. కుంభరాశి వాళ్ళకి బాగుందండి. ఏం బాగుందో అని విడమరిచి మరీ చెప్పాను. ఇలా చెప్తేనే మీకు అర్థమవుతుందని చెప్పి నేను కొద్దిగా జాగ్రత్త చెప్పానండి. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఇందాకే చెప్పేశాను. సుబ్రహ్మణ్య స్వామిని మనం పూజిస్తూనే ఉందాం. సుబ్రహ్మణ్య స్వామిని అసలు వదలం. అలాగే సూర్యభగవాన్ని ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత, ఆయన పూజిస్తూ కనకదుర్గమ్మ వారి యొక్క దీవెనలు తీసుకోవాల్సమ్మా. ఆవిడ దీవెనలు తీసుకుంటూ ఆవిడకి చండీ హోమాలు చేయించుకుంటుంటే గ్రహాల వల్ల ఎటువంటి దోషాలన్నీ పటాపంచలు అయిపోవడానికి ఆవిడ కూడా కారణం కదండి. కాబట్టి అమ్మవారిని పూజిద్దాం, సకల శుభాల్ని పొందుదాం. ఇప్పుడు మనం 12 రాసుల వాళ్ళకి అంటే మేషం నుంచి
మీనరాశి వారు కూడా రెమెడీ అండి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయ్. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి. ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారి యొక్క పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామి వారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.